హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అసలు ఫీడింగ్ మదర్స్‌కి వచ్చిన కష్టాలు పగవాడికి కూడా రావద్దసలు. అంత పెద్ద కష్టం ఏమొచ్చిందని ఆలోచిస్తున్నారా? మేమేం తిన్నా గాని ఇంట్లో వాళ్ళు అది తినకు, ఇది తినకు, అది చెయ్యకు, ఇది చెయ్యకు, పిల్లలకు జరమొస్తుంది, జలుబు చేస్తుంది, దగ్గొస్తుంది, మోషన్ అవుతుంది, నిద్ర రాదు అనేసి కథలు కథలు చెప్తుంటారు. ఇక లాభం లేదనేసి నేను ఈ రూల్స్‌ని ఎలాగైనా బ్రేక్ చేయాలనేసి ఆఫ్టర్‌నూన్ టైంలో ఎవ్వరు లేనిది చూసి రాగి చపాతీ అయితే చేసుకున్నా ఇంట్లోనే. అన్ని రకాలు తింటేనే గదా! మనకు, మన పిల్లలకి హెల్త్‌కి మంచిది. అదెందుకు మిస్ అయితారో ఆ లాజిక్‌ని. మన అమ్మమ్మల, తాతయ్య వాళ్ళ కాలంలో అయితే అన్నీ తినేవాళ్ళు. అది తినాలి, ఇది తినాలి అని ఏం లేకుండా. అందుకే వాళ్ళంత స్ట్రాంగ్. మనమేమో బాయిలర్ కోడిలాగా ఊగిపోతా ఉంటాము. మార్నింగ్ లేవగానే ఇడ్లీ, దోస, వడ అని తినాలి. నేనైతే అసలు తినను. ఎప్పుడో ఒకసారి అయితేనే తింటాను అంతే. చక్కగా రైస్, చపాతీలు అలా తింటే ఎంత బావుంటుందో. నాకైతే అవే ఇష్టం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అవే తిన్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.